వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మయోసైటిస్ తో చేసిన పోరాటం తనకెన్నో విషయాలు నేర్పిందని అగ్ర కథానాయిక సమంత అన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎన్నో విషయాల్లో తనలో మార్పు వచ్చిందన్నారు. నిర్మాతగా మా బంగారు తల్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మయోసైటిస్ వల్ల జీవితంలో వేటికి ప్రాధాన్యం ఇవ్వాలో తెలిసొచ్చిందన్నారు. ఆ పోరాటం తనను పూర్తిగా మార్చేసిందని చెప్పారు. అలాగే ఆమె తన కెరీర్, వ్యక్తిగత ఆలోచనలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గతంలో తన ఆలోచన విధానం గురించి వివరిస్తూ గ్యాప్ లేకుండా సినిమాలు చేయడమే సక్సెస్ అని బలంగా నమ్మేదాన్ని. ఏడాదికి 5 సినిమాలు విడుదలైన రోజులు కూడా ఉన్నాయి. దాన్నే పెద్ద విజయంగా భావించి అపోహపడ్డాను. ఎప్పుడూ టాప్ 10 నటీనటుల జాబితాలో ఉండాలని, భారీ బ్లాక్ బస్టర్లు అందుకోవాలని లెక్కలు వేసుకునేదాన్ని అని సమంత గుర్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు తన ఆలోచనలో పూర్తి మార్పు వచ్చిందని సమంత స్పష్టం చేశారు. గత 2 ఏళ్లుగా నేను సినిమాలు చేయలేదు. టాప్ 10 జాబితాలో కూడా లేను. నా దగ్గర 1000 కోట్ల రూపాయల సినిమాలు లేకపోయినా ఉన్నంతలో చాలా సంతోషంగా జీవిస్తున్నాను. ఒకప్పుడు నా స్థానాన్ని ఎవరైనా భర్తీ చేస్తారేమోనని నిరంతరం భయపడేదాన్ని. నా ఆత్మగౌరవం మొత్తం ఆ నెంబర్ల మీదే ఆధారపడి ఉందని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆ ఆలోచన ధోరణి నుంచి పూర్తిగా బయటకు వచ్చేశాను అని ఆమె తెలిపారు. ప్రస్తుతం నటనకు కొంత విరామం ఇచ్చిన సమంత నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. త్వరలోనే ఆమె నిర్మించిన మా బంగారు తల్లి చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు.